కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేకులో సిగరెట్ రావడం కలకలం రేపింది. అంబేద్కర్ చౌక్ లో మహాలక్ష్మి స్వీట్ హౌస్ నుంచి పుట్టినరోజు కోసం కేక్ తీసుకుని ఒక వ్యక్తి అయితే కేక్ చేయగానే అందులో సిగరెట్ ఉండడం చూసి షాక్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన కస్టమర్ స్వీట్ హౌస్ యజమానిని నిలదీశారు. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయని స్థానికులు తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి ఆసిఫాబాద్ కొమరం జిల్లాలో మాత్రం కేక్ లో సిగరెట్ పీకలు రావడంతో కూడా ఆందోళన పరిస్థితి కనబడింది. ముఖ్యంగా ఆసిఫాబాద్ కొమరం జిల్లాలో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక పక్క కల్తీహారము, మరో పక్క ఇలాంటి కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. అయితే మహాలక్ష్మి కేక్ బేకరీలో ఒక పుట్టినరోజు సందర్భంగా వ్యక్తి కేక్ తీసుకోవడం జరిగింది. ఆ కేక్ లో సిగరెట్ కు సంబంధించిన ముక్కలు రావడంతో కూడా వాళ్ళు అవాక్కయ్యారు. అంటే యజమాని సంబంధించగా ఎలాంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ కొమరం జిల్లాలో అటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా ఆదివాసీ ఎక్కువ ఉండడం కూడా ఈ ప్రాంతంలో కల్తీ ఆహారము, తర్వాత అదేవిధంగా నకిలీ వస్తువులు అమ్మే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఈ ఏదైతే కేక్ లో సిగరెట్ ముక్క రావడం కూడా ఈ ఎవరైతే కేక్ కొన్న వ్యక్తి బేకరీ యజమానితోని అడగడం జరిగింది. ఎందుకు వేసిందంటే నిర్లక్ష్యం సమాధానం చెప్పింది. దీనికి మొత్తం పూర్తి కారణము అధికారుల నిర్లక్ష్యం. ఒక పక్క మున్సిపల్ అధికారులు కానీ అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే అధికారి ఉంటాడు ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి. అధికారులు కూడా నామాత్రంగా మాత్రం తనిఖీ చేయడంతో కూడా ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే మున్సిపల్ అధికారులు ఈ ఏదైతే నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళపైన చర్యలు తీసుకొని ఏదైతే షాపులను సీజ్ చేయాలి కూడా స్థాయిని కోరుతున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.